నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్డీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ ను మంగళవారం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించగా స్పీకర్ ప్రసంగిస్తూ ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు 80% మెరుగుదల కనిపిస్తోందని, మిగిలిన 20% కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్లీనింగ్ పట్ల తృప్తికరత లేకపోవడం గమనించారు. అయితే మిగిలిన అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. హాస్పిటల్కి కావాల్సిన అవసరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఎలా ఏర్పాటు చేసుకున్నాం. ఇది తరచూ మనం 2-3 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం. అలాగే ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం, దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, ఒకవేళ అవ్వకపోతే కారణాలు ఏంటి, ఇవన్నీ ఒక రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ కలెక్టర్ గారు కూడా స్వయంగా మేడం గారు వచ్చారు, చాలా సంతోషం. అయితే నాకు నా అబ్జర్వేషన్లో అంటే గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టే కాదు, నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను. నేను ఎవరికి తెలియదు, అది కొంతమంది కుర్రాళ్ళు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను. నాకు తెలిసి గతం కంటే ఒక 80% వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు ఇంకా 20% ఇంకా సాటిస్ఫాక్షన్ ఇప్పుడే మాట్లాడాను. 20% సాటిస్ఫాక్షన్ ఇంకా లేదు. దాంట్లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 20%లో ఒకటి ఏంటంటే క్లీనింగ్, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి, మెడిసిన్ సైడ్ కానివ్వండి, ఆపరేషన్ సైడ్ కానివ్వండి, టెస్టింగ్ సైడ్ కానివ్వండి, అంత పర్ఫెక్ట్గానే ఉంది. క్లీనింగ్ మాత్రం నాకు అనుకున్న సాటిస్ఫాక్షన్ లేదు. అదే ఇప్పుడు మీటింగ్లో మాట్లాడాను. క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఇప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎక్కడ డస్ట్ కనపడడానికి వీల్లేదు. ఆ 20% కూడా ఇంప్రూవ్మెంట్ చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ. 16 మంది సెక్యూరిటీ ఉన్నారు మనకి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాడికి అర్థం అవ్వట్లేదు. నేను మొన్న రాత్రి సుమారు 10:10 ప్రాంతంలో వచ్చాను. నేను ఎవరికి తెలియదు, మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు. సడన్గా కారు వెళ్ళాలి వస్తే ఇక్కడ ఒక నైట్ సెక్యూరిటీ లేదు. మరి 16 మంది సెక్యూరిటీ ఎందుకు మనకి? డే టైం అయితే రద్దీగా ఉంటుంది హాస్పిటల్లో, విపరీతమైన రద్దీ. వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీకి ఇంపార్టెంట్ కాదట్లే. మధ్యాహ్నం నుంచి రద్దీ ఉండదు, నార్మల్గా కొంత తక్కువ ఉంటారు. తర్వాత ఇన్పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి 4-5 సెక్యూరిటీ సరిపోతారు. కానీ నైట్ టైము సెక్యూరిటీ లేదు ఇక్కడ. మొన్న సైకిల్ పోయే స్టాండ్లో వస్తారు పేషెంట్లు, వస్తారు కదా చూడడానికి. ఆ సైకిల్ పెట్టి వెళ్తే 6 సైకిల్ కనపడలేదు. మరి 6 సైకిల్ పోతే సెక్యూరిటీ ఏం చేస్తారు? మరి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే పోలీసుల యాక్షన్ ఏంటి? నథింగ్. అంతే, అది చెప్పాము. సెక్యూరిటీ కొత్తగా వచ్చారు, అతను కూడా పిలిచాను. నేను చేస్తే సరిగ్గా చేసి మార్చేస్తాను చెప్పాను.